సక్సెస్ఫుల్ రైటర్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయితే మాత్రం ఉన్నాడు. డైరెక్టర్ అయితే కనుక ఆయన ఏం చేయగలడో చేసి చూపించారనమాట. సో ఆయన ఎవరో కాదు, జనక అయితే కనుక డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల గారు మనతో ఉన్నారు అనమాట. సో హౌ ఇట్ కేమ్ సార్ యాక్చువల్లీ? ఇట్స్ వాస్ ఎ లాంగ్ జర్నీ సార్. యాక్చువల్గా నేను ముందు ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వలేదు. ఒక 3 years ట్రావెల్ చేసిన తర్వాత కూడా ముందుకు వెళ్ళట్లేదు. సో దెన్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. నా ఐడియాస్ నేను సో దానికైతే కనుక ప్రాసెస్ లో నాకు సలార్ అవకాశం దొరికింది అనమాట. సో సలార్ జరుగుతున్న ప్రాసెస్ లో నరేషన్స్ అయి చెప్పడం, మళ్ళీ బ్రేక్ పడటం, మళ్ళీ ముందుకెళ్ళడం. నేను రాజు గారితో షేర్ చేయడం జరిగింది. సో ఈ జనక అయితే కనుకనే కదా 2020కి ఓకే అయిపోయిందండి. టేక్ ఆఫ్ అయితే కాలేదు. స్క్రిప్ట్ వాజ్ రెడీ బై 2020. ఈ ప్రాసెస్ లో నాకు కాంట్రాస్టింగ్, ఒక పక్కన పాన్ ఇండియా పక్క మాస్ మూవీ, ఇటు సైడ్ ఏమో ఓ చిన్న మధ్యతరగతి కుటుంబంలో జరిగాయి కదా. పర్సనల్ గా నన్ను డైరెక్షన్ ఎలాంటి కథలు చేస్తావు అంటే, ఇట్స్ బీన్ లాంగ్ ట్రావెల్. అండ్ చాలా మంది యాక్టర్స్ కి చెప్పుకుంటూ తిరిగే ప్రాసెస్ లో ఎక్కడో అంటే చాలా జెన్యున్ గా ఉంటారండి సుహాస్ గారు. స్క్రీన్ కెమెరా ముందర ఎలా ఉంటారో, కెమెరా ఆఫ్ ద కెమెరా కూడా అలాగే ఉంటారండి. సో యూ డోంట్ ఫీల్ హీఈస్ యాక్టింగ్. సో ఒక 35 minutes టైం దొరికింది. ఆయన వేరే సినిమా షూటింగ్ లో ఉంటే క్యారవాన్ లో చెప్పాను ఆయన లంచ్ చేస్తున్నప్పుడు. సో వినిన తర్వాత ఆయన అన్నట్టు వెరీ వ్యాలిడ్ పాయింట్. సరే ఒక పంజాబ్, అది చాలా మంది అడిగారు ఎందుకు అట్లా చేశారు. కొంతమంది కొంచెం క్రిటికల్ గా ఏం చెప్పారంటే, సార్ బౌండ్ స్క్రిప్ట్ మొత్తం ఇస్తాను మీకు, మీరు చదివిన తర్వాత అప్పుడు డెసిషన్ చెప్పండి. నేను అసలు సినిమాలు చూసి అలవాటే లేదు సార్. మా ఇంట్లో బ్యాడ్ హ్యాబిట్ సినిమాలు. నా ఇంజనీరింగ్ వరకు ఇంట్లో టీవీ కూడా లేదు. కానీ అప్పుడప్పుడు చూసిన సినిమాలన్నీ జంధ్యాల గారు, ఆర్పి గారు చూశానండి. 2017 నుంచి రాజుగారి దగ్గర ఉన్నాను. సో అక్కడ రాజుగారితో బాగా ట్రావెల్ ఉన్నప్పుడు నేను వేరే డైరెక్టర్ కి రైటర్ గా వెళ్ళాను అనమాట. సో ఆ ప్రాసెస్ లో నాకు పర్సనల్ గా నన్ను డైరెక్షన్ ఎలాంటి కథలు చేస్తావు అంటే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. You get as many followers as possible, as many people who get inspired from you.